మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ కట్టకర్తి. మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అడిసిమల్లి శ్రీనివాసరావు గారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. సార్, ఈ విజయసాయిరెడ్డి ఏబిఎన్ రాధాకృష్ణ గారి మధ్య ఎపిసోడ్ మనం చూస్తూ ఉన్నాం. నిన్న రాధాకృష్ణ గారు సంచలన ఆరోపణలు కూడా చేశారు. విజయసాయిరెడ్డి 1 month క్రితం కూడా కలిసి రాధాకృష్ణ గారిని దండం పెట్టి ఏదో తప్పు జరిగిందని వదిలిపెట్టమని చెప్పేసి అడిగారని చెప్పేసి. సార్ ఏంటి, ఏం జరిగింది ఇక్కడ? రాధాకృష్ణ గారి స్థాయి విజయసాయిరెడ్డి స్థాయి చాలా డిఫరెన్స్ ఉంది. రాధాకృష్ణ గారు దమ్మున్నవాడు. అవును, ఆయన వృత్తి పెర్ఫెక్ట్గా నిర్వహిస్తున్నాడు. సమాజం పట్ల బాధ్యతతో, ఒక రకంగా చెప్పాలంటే ఈ అరాచకవాదులకు శస్త్రచికిత్స చేస్తున్నాడు. అవును, చీల్చి చెండాడుతున్నాడు. వీళ్ళందరూ అనుకున్నట్టుగా పచ్చ ఛానల్లో పచ్చ మీడియాను ఒక ముద్రేసి వదిలేస్తే వాళ్ళకి ఆ రకమైన సెట్ చేశారు. కానీ నిజంగా వాళ్ళు టీడీపీని కూడా విడిచిపెట్టరు. ఆయన టీడీపీని కూడా టీడీపీలో తప్పు జరిగినా, ఆ పార్టీలో తప్పు జరిగినా, కూటమి ప్రభుత్వం తప్పు జరిగినా ఇప్పుడు కూడా విమర్శిస్తున్నాడు. ఆయన గతంలోనే విమర్శించాడు. గతంలో సార్ మరీ 2 ప్రభుత్వాలతో, ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వం, అక్కడ జగన్ ప్రభుత్వం, 2 ప్రభుత్వాన్ని ఎట్ ఏ టైం ఎదుర్కొన్నాడు. ఎలాంటి వాళ్ళని ఎదుర్కొన్నాడు ఆయన? ఇప్పుడు ధిక్కారమును సైతం అన్నట్టుగా ఇక్కడ కేసీఆర్ గారు కానీ జగన్మోహన్ రెడ్డి అరాచకం అయితే ఇక్కడ అహంకారం. రెండు శక్తులు ఏకకాలంలో తెలుగు రాష్ట్రాల్లో ఈయన సవ్యసాచిలాగా 2 ఏళ్ళ నుంచి బాణాలు వేసాడు. వాళ్ళకి సూటిగా గుచ్చుకునేలా మాట్లాడాడు. అంత తెగువ, ధైర్యం, దమ్ము ఎవరికొని చూపించాడు. అవును, మీకు అది ఇప్పుడు ఎక్కడి నుంచో ఢిల్లీలో కూర్చుని కాదు కదా. అవును, నడిబొడ్డుని కూర్చుని మాట్లాడాడు ఆయన. అవును, దానివల్ల ఎన్ని కష్ట నష్టాలు, ఆర్థిక మూలాలు దెబ్బతీయడానికి ప్రయత్నాలు జరిగినాయి. ఆయన ఎంత ఇబ్బంది పెట్టారు. కేసులు ఎదుర్కొంటూ ఆయన మీద కేసు పెట్టలేకపోయాడు. ఎందుకు పెట్టలేకపోయాడు? జగన్మోహన్ రెడ్డి ఎవరన్నా తుమ్మినా దగ్గర కేసు పెట్టినోడు ఈయన మీద కేసు ఎందుకు పెట్టలేకపోయాడు? వాళ్ళు తప్పు చేస్తే కదా. వాళ్ళు ఏమైనా అవినీతి అక్రమాలు చేసి దోచుకు తింటే, ఆ ప్రభుత్వాలను వాడుకుని ఉంటే, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏమైనా వాడుకుని పెద్దోడై ఉంటే వీళ్ళకి మళ్ళీ అడ్డగోలుగా సాక్షిపత్రిక అన్ని బ్రాంచ్లు ఒకేసారి ఇప్పుడు ఎలా ఓపెన్ చేసాడు? కేసీఆర్ అన్న కేసు పెట్టాడు, జగన్ అన్న కేసు పెట్టాడు. ఎవరో వదిలిపెట్టరు, ఎందుకు వదిలిపెడతారు తప్పు చేస్తే? కాబట్టి వాళ్ళు ఈయన చిన్నగా ఎదిగాడండి. ఆంధ్రజ్యోతి పత్రికను టేక్ ఓవర్ చేశాడు ఆయన. దాన్ని మెల్లగా పెంచుకుంటూ వచ్చాడు. నిజాలు నిక్కచ్చిగా రాసి ప్రజల తరపున మాట్లాడితే 1 or other day అదొక స్థాయి పెరుగుద్ది, ప్రజలకు నమ్మకం కలుగుద్ది. ఆ నమ్మకాలు సంపాదించుకున్నాడు. ఆ క్రెడిబిలిటీ మీకేం క్రెడిబిలిటీ ఉంది? విజయసాయిరెడ్డి క్రెడిబిలిటీ అయినా ఉందా? నీ బతికేటి దొంగ లెక్కలు రాసి డొల్ల కంపెనీలు పెట్టి అక్రమాస్తులు సంపాదించి A2గా ఎక్యూజ్డ్ 2గా ఉండి, సహదొంగ తోడు దొంగగా ఉండి ఈ రాష్ట్రాన్ని కొల్లగొట్టేసిన దాంట్లో నువ్వు ఉన్నావు కదా. ఇప్పుడు మీ దెబ్బకే మన విజయమ్మ కూడా చెప్పింది సార్ రేఖలో విజయసాయిరెడ్డి గురించి. ఇప్పుడు ఆయన దెబ్బకే, వీళ్ళ దెబ్బకే ఎలాంటి వాళ్ళు IASలు జైల్లో పోయారు. అవును, రామలింగరాజు గారు లాంటోడు ఆయన మీద అంత అపవాదం వేశారు. ఆయనకి ఆ పరిస్థితి కలగడానికి కారణం ఎవరు? అవును, ఇవాళ మీకు సిగ్గు లేకుండా మీరు రోడ్డు మీద తిరుగుతున్నా కానీ జైల్లోకి వెళ్ళి పాపం ఆయన అభిమానవంతుడు, మానధనుడు కాబట్టి ఆ మహారాజు పాపం ఇంట్లో కూర్చున్నాడు. అర్థమైందా మీకు? అవును, తల ముఖం చూపించలేక బాధపడిపోతున్నాడు, మదన పడిపోతున్నాడు. మీ సిగ్గు శరం వదిలేసారు, మానవ మర్యాద లేదు, చీముని ఎత్తురు లేదు మీకు. నువ్వు ఉమ్మేహతో ముఖం మీద తుడుచుకుని మళ్ళీ మాట్లాడతారు మీరు సిగ్గు లేకుండానే. 16 నెలల జైలు నువ్వు ఎందుకున్నావు? నువ్వు చాలా బుద్ధిమంతుడు. దారిలో నీ అలా రాసుకుంటుంటే పలక మీద నేను పట్టుకుపోయి జైలు పెట్టారనుకుంటున్నారా? 1000 కోట్లు కొల్లగొట్టేశారు మీరు. ఆ డబ్బుతో ఆన్లైన్లో కొనేసుకుని మీరు రోడ్డు మీద తిరుగుతున్నారు. సిస్టాన్ని మీరు అదుపులో పెట్టేసుకున్నారు. అయినా సరే ప్రజలు మీకు బుద్ధి చెప్పారు. మీ అరాచకాలు చూశారు, ఎంత దుర్మార్గం చేశారు. ఆంధ్రప్రదేశ్ని మీరు గోక్కుని తినేశారు. మీ 2-3 కుటుంబాలు కొల్లగొట్టేశారు. ఎంత అన్యాయం చేశారు. మీకు అసలు మాట్లాడే హక్కు ఉందా? ఈ సమాజంలో తిరిగే హక్కు లేదు మీకు. దోచుకున్న గాడికి దోచుకుని ఈ దేశం విడిచిపెట్టి పారిపోవాల్సింది పోయి సిగ్గు లేకుండా మళ్ళీ మాట్లాడుతున్నారు. రాధాకృష్ణ గారు మీ గురించి రాసాడు, ట్వీట్లు పెడతాం, మళ్ళీ వెనకాల వచ్చి రాత్రి కాళ్ళు పట్టుకుంటాం. ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేకి ఓపెన్ సవాల్ విసిరారు. మాట్లాడుకుందాం, అక్కడే తేల్చుకుందాం, ఢిల్లీలో పెడతాను, నీ ఛానల్లో పెట్టుకో, నా ఛానల్లో పెట్టుకుంటాను, తెలుసుకుందాం అని చెప్పేసి అన్నారు. వస్తాడా అయినా విజయసాయి? అంత దమ్ముంటే వాళ్ళు చీకటి చోటుని వ్యవహారాలు ఎందుకు చేస్తారండి? పగలేమో విమర్శించి రాత్రి కాళ్ళు పెట్టుకుని ఎందుకు చేస్తాడు? అసలు విజయసాయి రెడ్డి అనేటువంటి వాడు
ఢిల్లీలో ఇలాంటి పనులు చేయడానికి జగన్మోహన్ రెడ్డి నియమించుకున్నాడు. అక్కడ కేంద్ర నాయకులు పిసుకడమే ఆడ పని. ఇక్కడ గతంలో కూడా టీడీపీకి వాళ్ళ మధ్య వైరుధ్యం రావడానికి ఇప్పటికీ ట్రై చేస్తూ ఉంటారు. వాళ్ళకి క్షవరం అయిందా గౌరవం వచ్చింది వాళ్ళకి. ఏంటండి ఇది అంత నీచుడో అయినా సరే వీళ్ళ దగ్గర తినేసిన డబ్బుల కోసం వాళ్ళు కొంచెం పని చేస్తారు. మొహమాట ఉంటుంది కదా. ఇంకా ట్రై చేస్తాడు. బీజేపీలో తీసుకెళ్తా అన్నాడు ఎంపీలని, అది చేయలేకపోయాడు. దాంతో వాళ్ళ ముఖం చూపించలేక ఇక్కడ కొత్త ఈడు అక్కడ పైకి పంపిస్తాడని ఇతని భయం ఉంది. ఇతను మెప్పించడం కోసం, ఇతని కళ్ళలో ఆనందం చూడడం కోసం ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు. ఏవి రాధాకృష్ణ గారు కూడా ఇలాగ దూదేకినట్టు దేకేసి క్లీన్గా యుద్ధం ప్రకటించడమే కాదు, కేసు కూడా పెట్టాల. ఎందుకంటే అసలు రాధాకృష్ణ గారి స్థాయికి ఈ స్థాయి ఏంటండి. అవును, జర్నలిస్ట్ గా స్టార్ట్ అయ్యి అంచెలంచెలుగా ఎదిగిన వ్యక్తి. అసలు ఆ నిబద్ధత, అవును, ఆ లోపల ఉన్న నిజాయితీ వల్ల వచ్చిన దమ్ము అవును నీళ్ళు ఎక్కడ ఉంది. అవును, ఆయన ఛానల్ కూడా దమ్ముని ఛానల్ ఇప్పుడు నీ ఒంటి మీద బట్ట నువ్వు ఖర్చు పెట్టి, నువ్వు తినే తిండి నువ్వు ఖర్చు పెట్టే ప్రతి రూపాయి కూడా అక్రమం. అవును, నీది నాది దొబ్బేసిన డబ్బులేది. అదే వీళ్ళు అలా కాదు కదా, కష్టపడి దాని సామ్రాజ్యాన్ని పెంచుకున్నాడు, ఇంకా పెంచుకుంటాడు. నీ తలదంతాడు. ఎందుకంటే ఒక చీమ కూడా తన పుట్టలో వేలు పెడితే కొడుతుంది. ఈయన పుట్టలో వేలేటి ఈయన గెలిగితే నేను ఎందుకు కూరుకుంటాడో నిన్ను. ఆయన చెప్పకూడనే కూడా ఇంకా ఓవర్ యాక్షన్ చేస్తే ఇంకా బయటకు వచ్చేస్తాయి. మీ బతుకు అంతా బయట పెట్టేస్తాడు. వాళ్ళ చేతిలో ప్రధానమైన ఆయుధాలు ఉన్నాయి. అక్షరాయుధం ఉంది, స్వరభాస్వరాలు ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఈ ప్రపంచాన్ని నీ బతుకుని ప్రపంచం ముందు పెట్టేస్తాడు. అటువంటి వాళ్ళ జోలికి వెళ్ళి వాళ్ళు నిత్యం తిడతా, మొగుండు కొట్టి మొగసాలకు ఎక్కిందని వాళ్ళని విమర్శిస్తా, వాళ్ళ పచ్చ ఛానల్ నీకు సిగ్గులేదా? మీదేం ఛానల్ అది? మీరు ఎందుకు ఎలా పెరిగారు అంటే నీకు పేపర్ సర్క్యులేషన్ గురించి ప్రచారం చేస్తున్నారు. అందరి చేత కొనిపించేసి ఫ్రీగా వాడేసాడు. ఇంటి ముందు ఇన్ని ప్రింట్ అవుతున్నాయంటే ఒక్కడ మాత్రం గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళు ఈనాడైనా, ఆంధ్రజ్యోతి అయినా, ఈటీవీ అయినా, ఏబిఎన్ అయినా, లేకపోతే టీవీ5 అయినా వాళ్ళు సమాజం పట్ల వైపు ఉన్నారో ప్రజల గొంతు వినిపిస్తున్నారు. వాళ్ళు బడుగు బలహీన వర్గాలు, దళిత సమాజానికి అండగా నిలబడింది టీవీ5. ఈనాడంటే ఖచ్చితత్వానికి నమూనా. తెల్లవారు లేచిందంటే మన ఇంటి ముందు సూర్యుడు వెలుగు కిరణాలు రావు కంటే ముందే ఈ అక్షర కిరణాలు, అక్షర వచ్చి మన ముందు వాకిటి ముగ్గుల్లో పడతాయి. ఇదేముంది, నువ్వు సాయంత్రం పూట మిరపకాయ బజ్జీలు కట్టుకోవడం కూడా పనిచేది నీ పేపర్. రోడ్డు మీద పాడేసిపోతున్నారు. ఇంటికాడ బస్ స్టాండ్లోను, టీ స్టాల్లోను. అది తప్పనిసరి పరిస్థితులు కాలక్షేపం చూస్తారు. తర్వాత పేపర్ చింపి చేతి దుడుచుకుని పోతారు. అసలు విజయసాయి రెడ్డి ఉంటాడా, బీజేపీలో చేరతాడా సార్? ఏమండి, బీజేపీలో చేరతాడా లేకపోతే ఏ పార్టీలో? ఈ మాట ఎందుకు అడుగుతున్నా అంటే, గతంలో కూడా విజయసాయి రెడ్డి బీజేపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నాడనే కారణం చేతనే ఇతని మీద జగన్మోహన్ రెడ్డి వెనకాల ఉండి ఏదో ఆరోపణలు చేపించి ఆపాడు అనేటువంటిది. ఏమైనా చేయొచ్చండి. ఇప్పుడు చెడిపోయిన వస్తువు, దుర్వాసన వస్తున్న వస్తువు నువ్వు ఈ గదిలో పెట్టినా అదే వాసన వస్తుంది, ఆ గదిలో పెట్టినా అదే వాసన వస్తుంది. ఎక్కడికి వెళ్తే అక్కడ ఆ వాసన కామన్. వాసన అయితే కామన్ కదా. కానీ మరి బయటపడేకుండా ఇంట్లో పెట్టుకుంటారు కదా అనేది సమస్య. ఏమండి, బీజేపీ పెట్టినారు అనుకోండి, బీజేపీని కూడా తిడతాం మనం. అంతే, మనం ఇప్పటికే తిడుతున్నాం. జగన్మోహన్ రెడ్డి లాంటి సాంగత్యం చేసినందుకు, దుష్టజన సాంగత్యం చేసినందుకు వాళ్ళు ఈ దరిద్రాలు కట్టుకుంది. ఇప్పుడు ఎక్కడన్నా ఇది వరకు అప్రతిహత విజయాలు సాధించేవారు వాళ్ళు. ఇప్పుడు ఇవాళంతా డౌట్గా ఉంది. మహారాష్ట్రలో ఏమవుద్దో ఆ డౌట్ ఉండేది ఇది వరకు. ఇంతకుముందు లేదు గట్టిగా. ఇప్పుడు వాళ్ళతో తిరగబట్టే మీకు ఆ దరిద్రం పట్టింది. ఏమైనా ఇప్పుడు సూది కోసం సోదికి వెళ్తే రొంకు బయటపడింది అనేటువంటి ఒక సామెత ఉంది. అలాగే తను అనవసరంగా ఏబిఎన్ రాధాకృష్ణ గారిని గెలుపుకున్నాడు. నువ్వు ఎవరిని గెలుపుకున్నావు? నీకంటే ఆంధ్రప్రదేశ్లో కానీ, తెలుగు రాష్ట్రాల్లో కానీ సామాన్య పౌరుడు కూడా నీకన్నా స్థాయి పెద్దదే విజయసాయి రెడ్డి కన్నా. అటువంటిది నువ్వు ఏకంగా వెళ్ళి ఓ పర్వతం ఢీ కొట్టడానికి ట్రై చేసావు. నీ తల పగులుతుంది, అది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ సార్.